సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13. సాయి సాంప్రదాయము. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకొనటం వల్ల మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వల్లనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంచెం సేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికి ఒక కాగితపు పొట్లం ఇచ్చి దేనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను కుతూహలం ఎక్కువై చివరికి ఒక కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడు. అందులో పొట్టేలు మాంసం ఉన్నది. వెంటనే దాన్ని కాలువలో పడేశారు. దీని నీటికి తగలగానే ఆ మాంసం బంగారంలా మారి చూస్తుండగానే మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు. ఆ పుండుదలో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయన్ను విశ్వసించిన వాడే కృతజ్ఞుడవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవాడు కాదు. ఒకరోజు మా దాదా కేర్కర్ ఆయన ఇప్పుడు సిమేగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వను అన్నారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి శ్రీమతి గోఖలే షిరిడి చేరి కేర్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీద్ చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేర్కర్ ఇంటికి వెళ్ళి పోలీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగా అదే సమయంలో కేర్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసే వారెవరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీద్ చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏం చేయిస్తావు అన్నారు. మీరేది చేయించమంటే అది అన్నారు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నారు దీక్షిత్. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నాడు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ నాంచే వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులందరూ ఉపవసిస్తుంటే తాను తినటం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చేయనన్నారు. నిజానికి అతడెన్నడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవేమైనా వాడాకపోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకు పడి హారతి అవగానే అయితే గాని భోజనం పెట్టనన్నాడు. నాంచే మసీద్ చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగిన చెప్పక హారతి అయ్యాక తింటానన్నారు. బాబా పట్టుదలగా భోజనం అయ్యాకనే హారతి జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాంచే చేత తాంబూలం తినిపించాడు బాబా. శ్యామ తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులు ఒక చోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగితే సాయి, నిజమే, రాముడు మా కృష్ణుడు అవతరించినది కూడా నిజమే. వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైనొకరు చేశారన్నారు. అతడు చూచినట్లే చెబుతున్నారే అన్నారు. అంటే ఆయన, అవును చూచాను, నీకు 7 జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు. ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరోసారి ఇతడే బ్రహ్మలోకము మొదలైనవి ఉంటే
తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతములని, వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠలోకంలో విష్ణువు, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తర్వాత అతడు ఒక సాధువుని అడిగితే అది అతడి సద్గురు నామమని చెప్పాడు. తర్వాత అతడు షిరిడి వచ్చినప్పుడు సాయి అతన్ని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు. అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేమని అనుకున్నాడు. కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. ఒకరోజు సాయి, మేము సర్వత్రా సంచరిస్తున్నాము. బొంబాయి, పూణే, నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే తెలిసిందా మిత్రమా? నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత వెల్లువిరికి వెంటనే 2 పాటలు రాశారు. కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతడిని పాడి వినిపించమన్నాడు. అతడు పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించాడు. అతనికి మళ్ళీ స్పృహ కలిగి మరి 3 పాటలు రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడి హారతులు. సాయి ఇలా కోరి తమ తపశక్తి ధారపోసి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగను మాధవులు మరి కొన్ని పాటలు చేర్చి షిరిడి హారతులు కూర్చారు. అందుకే భావం ఎరిగి వాటిని పాడుకొనడమే ఎంతో శ్రేయస్కరం.